అంటూ ఉన్నారయ్యా, కనికరించండి, వీరి పక్షంగా సహాయము చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజమే, ఈరోజు అనేక మంది ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారంటే సన్నగిల్లిపోయి ఉన్నారు, మండే స్థితిలో లేరు, సోలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నీవు ఉండొద్దంటూ ఉన్నాడు ప్రభు. అనేక మంది ఆ రీతిగా ఉంటున్నారు. కానీ మరి స్తోత్రం, దేవుని కొరకై ఆసక్తి కలిగి, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో, ఇతరుల యొక్క రక్షణ కొరకై ఆసక్తి కలిగి ప్రార్థించే విషయంలో వృద్ధివారిగా మంద్యము కలిగి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారని ఇక్కడ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు మరి ఏ ఆసక్తి కలిగి ఉన్నావు? నీవు ఏ విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావని ప్రభు అడుగుతున్నాడు సూటిగా నిన్ను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే శిష్యులు ఒక సంగతి ఆయన యొద్దకు తీసుకొస్తూ ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసు